నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజైతం నేను మీ శోభ ముందుగా హెడ్లైన్స్ రంగారెడ్డిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన శంకర్పల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం రైతు వేదిక భవనాలకు మంత్రుల శ్రీకారం తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్ మళ్లీ ఎందుకు సమర్థిస్తున్నారు తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల ఆందోళన ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో పర్యటించిన ఆమె పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా జన్వాడ, గోపులారం, సంకేపల్లి గ్రామాల్లో పంచాయతీ భవనాలకు, మోకిలలో రైతు వేదికకు శ్రీకారం చుట్టారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న మార్పులతో ప్రతి ఏడాది వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. రైతుల సంక్షేమం కొరకు నిరంతరం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు తెలిపారు. దేశంలో రైతు వేదికలు ఎక్కడ నిర్మించలేదని, తెలంగాణలో మాత్రమే రైతు వేదికలు నిర్మించిన ఘనత కేసీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వనజమ్మ, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాము గొప్ప విద్య శక్తిగా ఎదగాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ, వారి కళలకు రూపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే మన రాష్ట్రంలో 2600 రైతు కేంద్రాన్ని నిర్మాణం చేసి విజయవంతంగా అతి తక్కువ సమయంలో 4-5 మాసాల కాలంలో దాదాపు 700 కోట్ల రూపాయలతో 2600 రైతు వేదికలను నిర్మాణం చేసినటువంటి రాష్ట్రం మనది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతాంగం కోసం ఉద్దేశించినటువంటి ఈ రకమైన కార్యక్రమాలు లేవు. ఒక రైతు బంధు దేశంలో ఎక్కడా లేదు, తెలంగాణ తప్ప. ఒక రైతు బీమా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. ఉచిత 24 గంటల కరెంటు సరఫరా రైతాంగానికి తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. ఉచితమైన ఇవాళ రైతు వేదికల యొక్క నిర్మాణం, అద్భుతమైనటువంటి రైతు వేదికల నిర్మాణం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. మరి మనం చాలా విషయాలు మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. రైతాంగం ఈ ఒక విషయం ఆలోచించమని, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా స్థితి నుంచి ఉచ్చ స్థితికి ఎదగాలి, ఉన్నత స్థితికి ఎదగాలనేటువంటి ఒక వజ్రసంకల్పమే అనుకుంటారు తప్ప రైతులకు ఏనాడు కూడా నష్టం జరిగితే చూస్తూ ఉంటున్నటువంటి మనిషి ముఖ్యమంత్రి గారు కాదు. వాళ్ళ నియంత్రిత సాగుకు సంబంధించి వానాకాలంలో మొదటి ఎక్స్పెరిమెంట్ కింద మొదటి ప్రయోగం కింద ప్రయోగాత్మకంగా మనం మొదలు పెట్టినాం. దాని ఫలితాలు భవిష్యత్తులో వస్తాయి. కానీ అప్పుడే కొంతమంది
దానికి సంబంధించి పెద్దలు ఉంచడం, రకరకాల విమర్శలు చేయడం, విపక్షాలు కూడా దాని బాధ్యతారహితంగా రైతుల్ని చైతన్యపరిచి రైతులకు మరింత సానుకూలంగా విషయాలు చెప్పే బాధ్యతను పక్కన పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి ఎరిగేయడము, వెక్కిరించడం రకరకాలుగా చేశారు. మరి వాళ్ళ అందుకే దేశంలో వచ్చినాయి కొత్త చట్టాలు వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొనుగోళ్లను ప్రభుత్వం చేయలేదు, ఏంటంటే కరోనా ఉన్నందుకు మాత్రమే మనం చేయగలిగినాం, ఎల్లప్పుడూ చేయలేమని చెప్పి నిన్న నిపుణులు అనేక మంది యొక్క సూచనలు సలహాలు వచ్చినప్పుడు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో కౌన్సిల్ సాక్షిగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. సమావేశంలో స్వాగత బోర్డును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యతిరేకించారు. కమిషనర్కు సమాచారం లేకుండా ఎజెండా ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. అధికార కౌన్సిలర్లు రెండుగా విడిపోయారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఎజెండాను చించేశారు. సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. అయితే సభను ప్రశాంతంగా నడిపేందుకు ఎంత ప్రయత్నించినా విమర్శలతో కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత చదువులు చదవాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 3 వార్డుల్లో 2,15,00,000 నిధులతో నిర్మించిన గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని ఆమె ప్రారంభించారు. కేజీ టు పీజీ విద్యను అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. అదేవిధంగా కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వసతి గృహంలో వారానికి 4 సార్లు చికెన్, రోజుకో గుడ్డు, సన్నబియ్యం, నెయ్యి వంటి పౌష్టికాహారం అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. పీజీ దాకా చదువుకునే అబ్బాయిలు 250 మంది స్టూడెంట్స్ పట్టే కెపాసిటీ తోటి 2,15,00,000 ఈరోజు మన బిల్డింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి గౌరవ పెద్దలు
మా గిరిజన శాఖ మంత్రివర్యులు మా సత్యవతి అక్క రాథోడ్ గారు, అదే మాదిరిగా మా జిల్లా చైర్మన్, మా మున్సిపల్ చైర్మన్, మా గ్రంథాలయ చైర్మన్, మా స్థానిక కౌన్సిలర్లు అందరం కలిసి ఈరోజు ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా మన గత 6 సంవత్సరాల సంది మనం చూస్తున్నాం. మన తెలంగాణ వచ్చినాక పెద్దలు గౌరవనీయులు మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు కానీ దళితులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఓబీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఉన్నత చదువులు చదువుకోవాలి. వాళ్ళు ఒక్కొక్కరికి కూడా ₹1,00,000 పెట్టుబడి పెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా వాళ్ళు చదువుకుంటేందుకు కూడా పెద్ద పిల్లలు చాలా మంది పీజీ కోర్సు కానీ ఇంజనీరింగ్ కోర్సు కానీ ఇంటర్మీడియట్ కోర్సు కానీ వాళ్ళ దగ్గరున్న జిల్లాలున్న కోర్సులకు అందరు కూడా చదువుతందుకు వాళ్ళ హాస్టల్ కూడా పెద్ద ఎత్తున చాలా గిరిజన హాస్టళ్లు కూడా తెరవడం ఇది ఒక పెద్ద చరిత్ర. దానికి తోడు మన దగ్గర తెలంగాణలో ఎక్కడైతే హాస్టల్ బిల్డింగ్ గౌరవ మంత్రివర్యులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు స్థానిక మంత్రివర్యులు అన్న మల్లారెడ్డి గారితో కలిసి ప్రారంభం చేసుకున్నాం. చాలా సంతోషం. మా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనులు అన్ని రంగాల్లో వృద్ధి కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు గిరిజన బిడ్డలు విద్యావంతులైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకొని సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఉంటుందని చెప్పి గతంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా స్వాతంత్ర్యం వచ్చి తెలంగాణ రాకముందు కట్టిన గురుకులాలు ఒక ఎత్తు అయితే ఈ 5 ఏళ్లలో కట్టిన గురుకులాలు ఒక ఎత్తు. సుమారు 1000 గురుకులాల్లో మా గిరిజన దళిత బిడ్డలు నాణ్యమైన విద్యను మరి చదువుకునే విధంగా నాణ్యమైన భోజనం చేసి మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు దృఢంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు మరి ఈ విద్యను నేర్చుకునే అవకాశం ఉంటుందని సాలిన సంవత్సరానికి ₹1,20,000 ఖర్చుతో కూడుకున్న విద్యను వాళ్లకు మంచి భోజనాన్ని పెట్టి చక్కటి విద్యను అందిస్తున్నాం. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులను టీచింగ్ నాన్ టీచింగ్ ఒక గురుకులం ఇస్తే అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కేజీ టు పీజీ గిరిజన సంక్షేమ శాఖలో అమలవుతా ఉంది. ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన కేసీఆర్ యూటర్న్ తీసుకుని మళ్లీ వాటిని సమర్థిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని కేసీఆర్ ప్రకటించి ఇప్పుడు రైతుల దీక్ష వద్దకు ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడ బీజేపీ నేతలతో ఏ ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు భారాన్ని భరించబోమని ఆయన ఎందుకు అంటున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిలదీశారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర నిర్ణయాలను సమర్థిస్తుంది. ఇప్పుడు తమ మాట ఇన్ని చేసిన పంటకు ఇప్పుడు అతను కాదు అని చేస్తుంది. కాబట్టి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రైతులను మోసం చేసేవారు అనే దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటననే దానికి నిదర్శనం. రెండవది, తాను ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిరుగుతారు. అసలు ఢిల్లీలో చాలా భారతదేశం నష్టపోయింది, దాన్ని చక్కదిద్దుతా అన్న కేసీఆర్ 3 రోజులు ఢిల్లీలో గడిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కేసీఆర్ బీజేపీ ప్రభుత్వము భారతదేశ రైతుల మీద నడ్డి విరిచేలా తీసుకున్న నిర్ణయాల మీద ఢిల్లీలో పంజాబ్ ఆ ప్రాంత రాష్ట్రాలు హర్యానా పంజాబ్ రాష్ట్రాలు ఉన్న రైతులందరూ గత నెల రోజుల నుంచి రోడ్ల మీద అంత చలిలో రోడ్ల మీద 24 గంటలు దీక్ష చేస్తున్న రైతులను మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతులను కలవలేదు? ఆ రైతులను ఎందుకు ఆ శిబిరాన్ని ఎందుకు సందర్శించలేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయాల వల్ల రైతులు నష్టపోతున్నారు అన్న కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పొన్నం రాజిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఎంతో సేవ చేసిందని కొనియాడారు. గరీబ్ హఠావో నినాదంతో బ్యాంకులను విలీనం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, రాకేష్, భారత్, ఎదండి మహేష్, రామ్రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 136వ వార్షికోత్సవం ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఇలా భారతదేశానికి స్వతంత్రం తెచ్చి ప్రజలను కాపాడినటువంటి, ప్రజలకు కావాల్సినటువంటి వసతులనే కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది. మరి ఇలా స్వతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మహాత్మా గాంధీ గారే కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కావచ్చు, వీరందరూ కూడా ఎందరో మహాన్ భావులు కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి వారే. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఎంతో సేవ చేసింది, మున్ముందు కూడా ఎంతో సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలా రాజీవ్ గాంధీ కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, అదేవిధంగా వారి ఇందిరాగాంధీ కావచ్చు, వారి యొక్క కుటుంబం మొత్తం కూడా ఇలా భారతదేశానికి ప్రజలకి అంకితమై, కాంగ్రెస్ పార్టీకి అంకితమై ఈ రోజున కుటుంబం మొత్తము భారతదేశానికి పనిచేస్తూ ఉంది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి మున్ముందు కూడా భారతదేశాన్ని ఏలి మున్ముందుకు కార్యక్రమాలు ప్రజలకు కావాల్సినటువంటి వసతులన్నీ తీర్చుకుంటూ ముందుకు నిర్వహించాలని కోరుకుంటారు. రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్ దళితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమిపై ఆందోళన చేపట్టారు. అనంతరం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు జేడి కుమార్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాషా మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర నేతలు కొలన్ శంకర్ రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, మీర్పేట్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, జై జై మాతా. ఈరోజు దళితుల సమస్యలపైన ధర్నా నిర్వహించి మరి వారికి ఉన్నటువంటి సమస్యలపైన ప్రభుత్వం మీద నిరసన తెలపడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కేసీఆర్ దళితులకు మోసం చేసినటువంటి విధానాన్ని ఎండగడుతూ ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క కేసీఆర్ దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పి, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంకు బండి పైన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి, దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో కంపోస్ట్ యార్డ్ పేర్లతోని, రైతు వేదికల పేరుతోని
శ్మశాన వాటికల పేర్లతోని దళితుల దగ్గర భూములు గుంజుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితుల జోలికి వస్తే, దళితుల దగ్గరకు వస్తే ఖబర్దార్ అని చెప్పేసి ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతున్నది. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, దళితులు నిన్నెవరు 3 ఎకరాల పొలం అడగలే, దళితులు నిన్నెవరు డబుల్ బెడ్రూమ్ అడగలే. నువ్వు ఇచ్చినటువంటి హామీలే, నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఏవైతున్నాయో 7 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు నెరవేర్చలే. కాబట్టి దళిత సమాజం అంతా ఈరోజు బయటకు వచ్చి ఇప్పటికైనా ఇస్తావా ఇవ్వవా, మిమ్మల్ని అడగకుండా రావడం, ఇక్కడ ధర్నా చేయడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే మేము తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. కానీ ఈ విధంగా ధర్నా చేసి ఈ విధంగా మళ్ళీ మేము కూర్చోవాల్సి వస్తామని మేము కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు కేసీఆర్ నమ్మించి మేము దళితులకు ముఖ్యమంత్రి అంటే మా దళిత సోదరులందరూ కలిసి ఏకదాటి గంపగుతనికి ఓట్లేస్తే ఇవాళ మాకు ఇచ్చింది ఏంటంటే చిప్పకూడు లాగా. మాకు ఈ రోజు మా దళితుల ల్యాండ్ అంతా గుంజుకొని, ఒక్కరికి కూడా మా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఆ ల్యాండ్ అని గుంజుకొని ఫ్యాక్టరీలకు ఇచ్చుకొని దాన్ని ఇంకా మర్మం ఎంత డబ్బులను దోసుకుంటుంది. కానీ ఇక్కడ కూడా ఇప్పటికి కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది. మేము తెలంగాణ కొట్లాడి మేము ప్రాణాలు త్యాగాలు చేస్తే ఈ రోజు మమ్మల్ని ఈ రోడ్ల మీద ఎల్ఆర్ఎస్ రద్దు చేసి అర్హులైన దళితులకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాలని కోరుతూ రాజేంద్ర నగర్లోని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అత్తాపూర్ మండల పరిధిలోని బీజేపీ నేతలు రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ డివిజన్ కార్పొరేటర్ అర్చన, జయప్రకాష్, శ్రీధర్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. మూడు ఎకరాలు కూడా ఇలా గుంజుకున్నాడు. దళితుల దోయి అంబేద్కర్ స్టాచ్యూ 150 ఫీట్లు నేను ట్యాంక్ బండ్ కాడ పెడతా అన్న చెప్పిండు. ఇప్పటి వరకు అది లేదు. మరి వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్నే ఇప్పుడు గుంజుకుంటున్నాడు. వాళ్ళకి ఇచ్చిన ఇండ్లను కూడా ఇస్తలేడు ఇప్పుడు దళితుల ద్రోహి. మరి ఇలా ఏమిస్తున్నాడు ఈయన కేసీఆర్ దళితులకు? పాపం వాళ్ళకి పింఛన్ కూడా వస్తలేదు ఇవాళ దళితులకి. దళితుల పేరు చెప్పి ఉన్న కడియం సిఆర్ని ఆయన ఉప ముఖ్యమంత్రి ఉంటే అది కూడా వీక్కున్నాడు. రాజయ్యను కూడా తీసేసిండు. దళిత ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సీఎం ఒక్కడే. దళితులకు తెలంగాణలో ఒక న్యాయం లేదు, దళితులకు అసలు ఏమి లేదు. దళితులని పక్కకు పెట్టాలని చెప్పేసి, దళితులని మొత్తం వాళ్ళని పైకి తీసుకురావద్దని చెప్పేసి, దళితులనే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక దళితుని ఒక బీసీని అయ్యి, నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా, నువ్వే ఉంటావు, నీ కొడుకే కాదు, ఒక దళితునన్న అయ్యి ఒక బీసీని అన్న అయ్యి. దళితులనే ప్రెసిడెంట్ చేసినావు అనుకో, నువ్వు అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు దళితులు. వాళ్ళకి ఇచ్చిన 3 ఎకరాలకేంటి ఇప్పుడు గుంజుకొని నువ్వు ఇండ్లు కట్టిస్తున్నావు, ఇండ్లే లేవు అంటే ఇంకా భూమి కూడా గుంజుకుంటున్నావు. 3 ఎకరాలు ఏడికేంటి తెచ్చిస్తావు? మరి నువ్వేమో వందలు వేల ఎకరాలు కొంటున్నావు. మరి ఇక్కడ మరి మైవం రామేశ్వరరావు కూడా వేల ఎకరాలు కొంటుండు. మరి వాళ్ళకేంటి పంచి కొంచెం దళితులకు 3 ఎకరాలు కాకపోతే వాళ్ళకు 200 100 గజాలు 30 గజాల జాగానే ఇల్లు కట్టుకోనికనే ఉన్నాయి. నువ్వు మరి దళితులకు వాళ్ళకి న్యాయం చేసినాడు అవుతావు కనుక నువ్వు దళితుల ద్రోహివి. ఇప్పుడు నేను గవర్నమెంట్ నిన్ను మొత్తం దళితులందరూ బీసీలు అందరూ కలిసి నిన్ను గద్దె దించుతారని మేము కోరుకుంటున్నాం. దళిత మోర్చా సెక్రటరీగా పనిచేసిన, ఇప్పుడు అర్బన్ జిల్లా రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా సెక్రటరీగా ఉన్నాను. రైల్వే యూజర్ బోర్డు మెంబర్గా ఇచ్చిరు మొన్ననే. గతంలో కేసీఆర్ గారు 2014లో మరి ఆ రోజు అధికారం లేనప్పుడు అధికారం గురించి రానికే ఆ రోజు దళితుని సీఎం చేస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబల్ బెడ్రూమ్లు అన్నాడు. మరి ఇప్పటిదాకా ఏం లేదు. వాళ్ళు మరి గతంలో ఎన్నో చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా నేను దళితుని సీఎం చేస్తా, నేను వెంబడే చేస్తా వారిని అని చెప్పిన వాగ్దానం చేసిండు. మరి ఈరోజు చూస్తున్నాము మరి ఇందిరా పార్క్ కాడ కూడా ధర్నా చౌక ఎత్తేయడం జరిగింది. మరి ఆర్టీసీ డ్రైవర్లు కానీ వాళ్ళ పరిస్థితి గతంలో లాక్డౌన్లో కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు పిండి డబ్బులు వసూలు చేస్తారు, నల్ల బిల్లు కానీ. మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కరెంటు బిల్లు కానీ ఏమాత్రం మాఫీ చేస్తారో లాక్డౌన్లో ఉండి ఎవరు తిననీకే తిండి లేని పరిస్థితుల్లో కూడా ఇలా ట్యాక్స్ కట్టమంటుండు, కరెంటు బిల్లు కట్టమంటుండు, వాటర్ బిల్లు కట్టమంటుండు. దళితులకు కూడా మాఫీ లేదు. మరి చూసినాం మనము, వరదలు వచ్చి కొట్టుకుపోయినా కూడా దళితులకు కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తాడు. మరి 10,000 రూపాయలు వేస్తా అని చెప్పిండు. మరి ఓట్లు అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ మర్చిపోయిండు. మరి ఇలాంటి పరిస్థితి మరి సీఎం ఉన్నాడు మనకు. ఈ సీఎం దిగేదాకా కూడా మేము పోరాటం.
ఎల్ఆర్ఎస్ రద్దు చేసి అర్హులైన దళితులకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాలని కోరు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అనంతరం దళిత మోర్చా అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎం విజేందర్ రెడ్డి, బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన మండల శాఖ పార్టీ మండల అధ్యక్షులు ఎం విజేందర్ రెడ్డి గారు, వివిధ కార్యకర్తలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ సీనియర్ మన పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, అయ్యా కేసీఆర్, నువ్వు ఆనాడు దళితుని సీఎం చేస్తున్నావు. ఆ రోజు మాట చెప్పినావు, ఈ దళితులు ఏం చెప్పినా ఈ కొడుకులు ఏంద్రా కుక్కకు ఏమంటారుగా సుక్కకు బొక్కకు ఉంటారని చెప్పి దళితులు సీఎం అన్నావు. అది పోయింది. మళ్ళీ ఏం చేసినావు? మళ్ళీ మన అంబేద్కర్ విగ్రహం 125 ఫీట్ల విగ్రహం పెడతాన్నావు. ఆయనలో కూడా టీఆర్ఎస్ పార్టీల దళితులు ఎవరైతున్నారు పౌరుషము సీము నెక్తురు ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి దళితులు. ముఖ్యంగా ఈ రోజు ముఖ్య విషయం, ఈ రోజు నిరసన కార్యక్రమం తెలపడం కార్యక్రమం ఏంటంటే నువ్వు చెప్పిన నువ్వు పెట్టిన మేనిఫెస్టోలు పెట్టినవే మేము అడుగుతున్నాం. మేము బైక్ వెళ్ళి తీసుకొచ్చినవి ఏవో వేరే మీ ఇళ్ళకి వెళ్ళి మీ ఆస్తులా మేము అడతలేము. డబుల్ బెడ్రూమ్ ఇప్పటికీ దాదాపు రేషన్ కార్డు లేని కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక కుంట భూమి లేని కుటుంబాలు దళితులలో లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు ఏ రకంగా న్యాయం చేసుకోను చేయలేవు. చేయని పక్షంలో ఏదన్నా ఆల్రెడీ ఇంత డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా దక్కుతుంది అనుకున్నాం, అది కూడా దక్కలే. మరి ఏమి ఆత్మహత్యలు వేసుకోవాలా, తెలంగాణలో ఉండాలా, లేకుంటే మీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నావా, లేకుంటే అక్కడ టిబెట్ వేరే దేశాలలో ఉన్నావా, లేకుంటే మనం వెళ్ళేసినట్టు చేస్తున్నాం. ఇంతమంది సీఎంలు చూసినాం, ఇంత నిరంకుశ పాలన ఏ సీఎం చూడలేదు. ఆయన మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలు ఎవరు దళితులు వాళ్ళ గాజులు చీరలు కట్టేది ఒకటే తక్కువ ఉంది, కట్టాల్సి వస్తుంది. సమయం ముందలుంది. నేను ఈ మండల వెళ్ళన మాట దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలిపిన కార్యకర్తలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు ముగిస్తున్నాను. ఈరోజు రెడ్ పార్టీ పిలుపు మేరకు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు పొందలేకపోయిన వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని రేపల్లె పట్టణ బీజేపీ కార్యదర్శి బేతపూడి వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఇళ్ల పట్టాలు రాని బాధితులు స్థానిక రేపల్లె బీజేపీ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణ కార్యదర్శి బేతపూడి వెంకటేశ్వరరావు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దూపం చంద్రశేఖర్, రాష్ట్ర కిసాన్ మోర్చా సెక్రటరీ పిన్ని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖున జరిగిన నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో లొసుగులు జరిగినాయి అని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ దృష్టికి వచ్చింది. రేపల్ల టౌన్లో అక్కడ వార్డులో ఉన్నటువంటి సచివాలయాల్లో స్థానిక అధికార పక్ష సంబంధించినటువంటి లీడర్లు అక్కడ కూర్చుని ఇన్ఛార్జీల పేరుతో సచివాలయంలో కూర్చుని వాళ్ళు ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లను ప్రభావితం చేసి, అంటే ఎవరి పేరు రాయాలి ఎవరి పేరు తీసేయాలి అన్నది ఆ అధికారులపైన ప్రభావితం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను కానీ లేకపోతే వ్యక్తులను కానీ ఆ లిస్టులో నుంచి పేర్లు తొలగించారని చెప్పేసి చాలామంది నిరుపేదలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కావున ఎవరైతే రేపల్ల టౌన్లో నివేశన స్థలాలు దక్కలేదని చెప్పేసి బాధపడుతున్నారో మీరేం బాధపడవసరం లేదు. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటాము. మీరు భారతీయ జనతా పార్టీ ఆఫీసు ఇండియన్ బ్యాంక్ రోడ్లో ఉంది. మీరు కనుక వచ్చి ఆఫీసును కలిస్తే 24 గంటలు మేము ఎప్పుడైనా స్పందిస్తాం. నా నెంబర్ తీసుకోండి. మేము దీనిపైన సోము వీర్రాజు గారి దగ్గరికైనా తీసుకెళ్ళి పోరాటం చేసైనా సరే మీకు ఇళ్ల స్థలాలు దక్కేటట్టుగా మేము కృషి చేస్తాం. నేను నా నంబర్ ఇస్తాను, తీసుకోండి. ఈ ఇళ్ల స్థలాలకు కానీ ఇళ్ళకు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. కావున మీరు ఎలాంటి అధైర్యపడొద్దు. మేము మీకు ధైర్యం చెబుతున్నాం, భరోసా ఇస్తున్నాం. మీ వెన్నంటే మేము ఉంటాం. కాబట్టి నా నంబర్ తీసుకుని మీకు ఆ నంబర్తో మీరు ఫోన్ చేసినట్టయితే మేము మీకు స్పందిస్తాం. 6303059909 నంబర్ మళ్ళీ చెబుతున్నాను. 6303059909.
ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వచ్చేటట్టు ఇళ్ల స్థలాలు వచ్చేటట్టుగా కృషి చేయటమే మా ధ్యేయం. భారతీయ జనతా పార్టీ అధినాయకులు కానీ మోడీ గారు కానీ 2022 సంవత్సరం వరలోపు ఇల్లు లేని పేదలు ఈ దేశంలో ఉండకూడదని వాళ్ళు కంకణబద్ధులై ఉన్నారు. అనుగుణంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రంగారెడ్డిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. శంకర్పల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. రైతు వేదిక భవనాలకు మంత్రుల శ్రీకారం. తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు. కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్ మళ్లీ ఎందుకు సమర్థిస్తున్నారు? తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల ఆందోళన. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.